హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఏ న్యూ ట్రేడింగ్ సెషన్. ఫ్రెండ్స్, నేను మీకు మంచిగా చెప్తున్నాను, కానీ మీకు ఎక్కడం లేదు. ఆ లెవెల్స్ ఏదో చాలామందికి రీచ్ అవుతున్నాయా లేదా, ట్రేడర్స్ చూస్తున్నారా లేదా నాకు తెలియదు. గతంలో నేను ఒక వీడియో చేశాను, ఒక చిన్న మోటివేషనల్గా. అతిగా ఆశపడకపోతే ట్రేడింగ్ ప్రతి నెల ఒక 10% మనకు చాలు అని అనుకుంటే ఫ్యూచర్ ట్రేడింగ్ చేయొచ్చు. ఆ ఫ్యూచర్ ట్రేడింగ్లో చాలా సేఫ్టీ, సెక్యూరిటీ, స్టాప్ లాసెస్ అన్నీ ఉంటాయని కూడా చెప్పాను. నేను గత వీడియోలో ఉంది అది. నేను రీసెంట్లీ ఒక రైతు అనుకుంటా, తను నా వీడియోస్ని చూస్తూ తను ఇంప్రెస్ అయ్యి, ట్రేడింగ్ కూడా పెద్ద అవగాహన లేదు, తను ఒక అకౌంట్ స్టార్ట్ చేశాడు తను చిన్న గైడ్లైన్స్తో. ఈ అకౌంటు నా గైడ్లైన్స్తో అది జరగడం, దాంట్లో కేవలం ఒక 1 వీక్ ట్రేడింగ్ సెషన్లోనే దాదాపుగా 10% ప్రాఫిట్, అంటే ఒక 2 లక్షల రూపాయలు తను ఇన్వెస్ట్ చేయడం జరిగింది. 22వ తేదీ మండే రోజున అకౌంట్ యాక్టివేట్ అయితే ఆ రోజు సాయంత్రానికి ఏం పొజిషన్ తీసుకోలేదు. సో మంగళవారం 23వ తేదీ నుంచి 23, 24, 25, 26 కేవలం 4 ట్రేడింగ్ సెషన్స్. అందులో మంగళవారం రోజున బడ్జెట్ ఉంది. అందరూ కూడా బడ్జెట్ గురించి బాధపడ్డారు. నేను ఆల్రెడీ చెప్పాను, నేను బడ్జెట్ ఉన్నప్పటికీ అది కూడా టెక్నికల్స్ ద్వారానే మూవ్ అవుతుంది. అయితే క్యాండిల్స్ స్పీడ్ మూమెంట్ ఉంటుంది. ఒక క్యాండిల్ స్పీడ్ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, అలాగే ఎక్కడ రిటర్న్ అవుతుంది, ఆ వాలాటిలిటీ ఎక్కడెక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది, మార్కెట్ ట్రెండ్ ఏ విధంగా తిరుగుతుంది, కంప్లీట్ సెల్, అది అన్నీ కూడా నేను నా వాట్సాప్ గ్రూప్స్లో నేను షేర్ చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు ట్రేడింగ్లో సంపాదించడం కష్టం, జూదము, మోసము, ఈ చెప్పిన పదాలే ఇంకా మళ్ళీ వేరే వెరైటీ అని చెప్తాం. రోజు క్లాస్కి వస్తే అదే పాఠాలు చెప్పినట్టే ఉంటుంది. అవన్నీ కాదండి. ఇదిగోండి, నేను నా ద్వారా చేయడం జరిగింది. అతను కూడా పెద్ద అవగాహన లేని వ్యక్తికి కూడా ట్రేడింగ్ మీద కేవలం 4 ట్రేడింగ్ సెషన్స్లో 10% ప్రాఫిట్, 22 లక్షల పెట్టుబడి, 20,000 ఆదాయం. తర్వాత నేను దాన్ని కూడా మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తాను. మోతిలాల్ ఓస్వాల్ అకౌంటు. ఇలా మీరు నా క్లయింట్ అయి నాకు అటాచ్మెంట్ అయితే, అతిగా మీరు ఆశపడకపోతే ట్రేడింగ్ ఎంత ఇస్తుందో అంత. ఇప్పుడు 4 రోజుల్లోనే 10% వచ్చింది. ఇంకా 3 వారాలు ఉంది. ఈ 3 వారాల్లో ఇంకొక వారం ఒక 5%, 10% అలా పెంచుకున్నా కనీసం తక్కువలో తక్కువ 20 నుంచి 30% పర్ మంత్, 40% మనం మంత్ సంపాదించుకునే అవకాశం ఉంది. 2 లక్షల అకౌంట్ను ఎలా విభజించామంటే, ఒక్క ఫీచర్, ఓన్లీ ఒక్క ఫీచర్, అది బై సైడ్ కానీ సెల్ సైడ్ కానీ, అంటే 2 చేసాం. షార్ట్ చేయడం జరిగింది, బై చేయడం జరిగింది. ఎక్కువ షార్ట్సే జరిగాయి, ఎందుకంటే మార్కెట్ బడ్జెట్ ఇంకా అది సెల్లింగ్ జోన్లో స్టార్ట్ అయింది కాబట్టి. అలాగే ఆప్షన్స్ విషయానికి వస్తే 2 లాట్లు, అది కూడా అర్ధ మనీలో తీసుకోవడం జరిగింది. అది కూడా ఆ వీక్ ఎక్స్పైరీ కాకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీతో, అంటే ప్రీమియం బలంగా ఉంటుంది. ప్రీమియం డీకే జరిగి అది తగ్గడం, ఒక వాల్యూ, పుట్ యొక్క వాల్యూ రెడ్యూస్ అవ్వడం జరగదు. సో ఈ 2 ఆప్షన్స్ను, ఒక్క ఫీచర్ను మాత్రమే తీసుకున్నాం. యాక్చువల్గా నేను ఒక 2.5 లక్ష అమౌంట్ ఉంటే ఈ స్ట్రాటజీని చాలా అద్భుతంగా ప్లే చేయొచ్చు. ఈ స్ట్రాటజీ ద్వారా మినిమం 10% మీరు సంపాదించుకోవచ్చు. నేను ఇచ్చే లెవెల్స్ని అర్థం చేసుకొని, నా బ్రాడ్కాస్ట్ గ్రూప్లో యాడ్ అయ్యి, నాతో కాంటాక్ట్ ఉండగలిగి, నా ఎమోషన్ మీరు కనెక్ట్ అవ్వగలిగితే మినిమం 10 ఎవరిస్తారండి? ఏ బ్యాంక్ ఇస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? ఎందుకు ట్రేడింగ్ను ఆడిపోసుకుంటారు? అది జూదం అంటారు, అవగాహన లేక. ఎంత సులభమైన ప్రక్రియ ట్రేడింగ్ అంటే, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. కాబట్టి మీకు ఆ రిజల్ట్ కూడా నేను పంపిస్తున్నాను. ఎవ్రీడే స్టేట్మెంట్ కూడా మీకు ఇందులో ఉంటుంది. ఓపిక్గా చూడండి, మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని మీరు విమర్శగా తీసుకోవద్దండి, ఛాలెంజింగ్గా తీసుకోండి. లాజిక్ అనేది ఉంది. అది ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్గా, నా అనుభవ రీత్యా నేను ఎన్నో ప్రయోగాలు చేసి, ఎన్నో ఒడిదుడుకులు చూసి నేను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నేర్చుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మోతిలాల్ ఓస్వాల్లో మీరు నాకు అకౌంటు ఫ్రాంచైజీ హోల్డర్గా మీరు చేస్తే మీకు నా సర్వీసెస్ ఫ్రీగా కొనసాగుతాయి. తర్వాత మీకు వచ్చిన లాభాలు ఏమన్నా ఉంటే మీరు సంతోషంగా ఆస్వాదించండి. మీకు అనవసరంగా ట్రైనింగ్స్ ఇస్తామని, అదని మీకు స్ట్రాటజీస్ ఇస్తామని, ఆప్షన్ స్ట్రాటజీలని, ఫ్యూచర్ స్ట్రాటజీలని, తర్వాత ఇంకా ఆల్గోరిథం అని, తర్వాత రోబోస్ అని, ఇవన్నీ చెత్త చెదారము, ఏ తలకాయ లేని వాళ్ళు చెప్పే మాటలు ఇవి. మరి నేను చేసిన దాంట్లో ఏమీ లేదు. ఒక్కటే 2 సీక్రెట్లు: రెయిన్బో అనాలిసిస్, ప్రైజ్ యాక్షన్ థియరీ. ఈ రెండింటినే పట్టుకున్నాను. అసలు ఈ 2 నేర్చుకుంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశంలో ట్రేడింగ్నైనా ఎవరైనా సరే ఈజీగా అనలైజేషన్ చేసుకోగలుగుతారు. ట్రేడింగ్ అనేది మోస్ట్లీ అనలైజేషన్ ప్రక్రియ మాత్రమే, కానీ దాన్ని స్ట్రాటజీలని, గణాంకాలని రకరకాలుగా చూసుకొని దాన్ని పిచ్చి పట్టినట్టు చేసుకోకూడదు అది. సో ఫ్రెండ్స్,
ఒక సక్సెస్ఫుల్, అది కూడా ఒక సామాన్యమైన ఒక రైతు అతనేం పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీరు, పెద్ద ప్రొఫెషనల్లో కాదు. మిడిమిడి జ్ఞానం, అవగాహన కలిగి ఇంట్రెస్ట్గా నన్ను సంప్రదించడంతో నేను అతనికి ఇచ్చినటువంటి సలహాలు సూచనల మేరకు 5 రోజులు కూడా కాదు, 4 రోజుల్లోనే అతను ప్రాఫిట్ 10% చేయగలిగాడు. ఈ స్ట్రాటజీని ఎవ్వడు బ్రేక్ చేయలేడు ఇంకా. ఎందుకంటే ఫ్యూచర్ అనేది పర్ఫెక్ట్ ఎంట్రీలో మేము స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని ఎంట్రీ చేసుకున్నాం. ఒకవేళ ఆ స్టాప్ లాస్ ట్రిగ్ కాకుండా, అసలు వండర్ ఏంటంటే మేము అనుకున్న స్టాప్ లాస్ ఎక్కడ ట్రిగ్ కాలేదన్నమాట ఈ 4 days సెషన్లో కూడా. ఎందుకంటే ఆ పాయింట్ అంతా ప్రిడిక్ట్ చేసుకున్నాం. ఆప్షన్స్ కేవలం 2 తీసుకోవడం జరిగింది. మధ్యలో మాత్రం ఒకసారి అది కొంచెం రివర్స్ అవుతూ ఉంటే కొంచెం ఒక 30-40 రూపాయలు తేడా వచ్చినప్పుడు ఒకసారి ఇంకొక 2 లాట్స్ ఎక్స్ట్రా చేసుకోవడం జరిగింది. దీని అంతటికీ పెట్టుబడి అయింది ఖర్చు 1,25,000 లోపే. ఒక 1 lakh రూపీస్కి ఫ్యూచర్ వెళ్తుంది, ఒక 10-15 వేలతో ఆప్షన్స్ వెళ్తున్నాయి. మొత్తం 4 ఆప్షన్స్ తీసుకున్నా కూడా 25,000తోనే అయింది. కేవలం 1,25,000తోనే ఈ స్ట్రాటజీతో 20,000 రూపాయలు, అంటే 4 daysలో 10% సంపాదించడం జరిగింది. ఇంకా మేము చేస్తాం. ఈ నెలంతా కూడా నేను ఇదే ప్రయోగాన్ని మీకు అందరికీ అర్థమయ్యే విధంగా షో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఉపయోగపడుతుంది, ఇబ్బంది పడిన వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఎంతోమందికి ఉపయోగపడుతుంది. సో ఈరోజు మార్కెట్లో లెవెల్స్ ఏ విధంగా ఉంటాయనేది బ్యాంక్ నిఫ్టీ అండ్ ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ USD గోల్డ్ను మీరు పరిశీలించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.